India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. చెప్పాను కదమ్మా ఎక్స్పెక్టేషన్స్ ప్రతి వాళ్ళు ఎన్నికల సమీపం ఉంది బలంగా ఉంది పార్టీ అన్ని సీట్లు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీట్లు ఇచ్చే పరిస్థితి అందరికీ అకామిడేట్ చేయలేం కదా కాకపోతే మేము చెప్పే విధంగా చెప్తున్నాం అందరికీ సీట్లు ఇవ్వలేము కొంతమందికి రాబోయే రోజుల్లో వేరే పదవులు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తామని చెప్తున్నా కొంతమంది దాని మీద వినకుండా వాళ్ళ దూరంలో వాళ్ళు ఉండేవాళ్ళు బయటికి పోతున్నారు. అంటే ఎంబీవీ సత్యనారాయణ కారణంగా తను రాజీనామా చేస్తున్నాను వైసీపీకి ఇక్కడ వైజాగ్లో చుక్కలు చూపిస్తున్నాను మన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు వంశీకృష్ణ. అది ఆయనకి ఎంబీబీ సత్యనారాయణకి ఏమన్నా వ్యక్తిగతంగా ఉండటం వల్ల ఆయన ఆ విధంగా మాట్లాడేవి కానీ తప్పకుండా ఎంబీబీ అని ఆయన విశాఖ ఈస్ట్లో బలమైన అభ్యర్థి అనుకుని మేము పెట్టడం జరిగింది తప్పకుండా విజయం సాధిస్తాడు. తిప్పల నాగిరెడ్డి కానీ లేకపోతే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ వీళ్ళంతా తిప్పల నాగిరెడ్డి గారిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని వివిధ సందర్భాల్లో పిలిచి మాట్లాడటం జరిగిందమ్మా. తిప్పల నాగిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అంగీకరించారు. ఎవరు గెలుపు అభ్యర్థి అంటే ఆలోచించుకొని మీరు పెట్టండి అన్న వాళ్ళని గెలిపిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఉత్తరాంధ్ర సంబంధించి ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది కసరత్తు? మొత్తం ఒక్క ఉత్తరాంధ్రకే కాదమ్మా ఈ కసరత్తు అంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. త్వరలోనే పండుగలోపే అన్ని ఒక క్లారిటీ వస్తాయి. సార్ మీ మీద వైఎస్ షర్మిలతో రాయబారం జరిపారంటే కొన్ని చెప్పాను కదా స్వామి, ఇప్పుడు చెప్పాను కదా మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన పని ఉంది, అందరి ముందే చెప్పా కదా. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు ఉత్తరాంధ్రకు సంబంధించి వంశీకృష్ణ యాదవ్ ఆయన ఏ కారణాలతో పార్టీ మారారు తనకు తెలియదని చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్న వాళ్ళ చోట మాత్రమే అభ్యర్థులుగా పెట్టామని చెప్తున్నారు. తాడి వీరభద్రకు సంబంధించినటువంటి రాజీనామా సంబంధించి కూడా అక్కడ స్థానం లేని వాళ్ళు రాజీనామా చేసినా పార్టీకి పెద్దగా ఇబ్బంది లేదని సుబ్బారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫన్నీతో రాయేష్ ఆర్టీవీ తాడేపల్లి నుండి. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, అదే పత్రిక రాస్తుంది సార్, అందులో వాస్తవం ఉందా? మీరు దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. షర్మిలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్కి ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతామని అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా చేస్తారు. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల గారు చూస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. ఆళ్ళ గారు కూడా మాట్లాడారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలామంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మీకు అందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది నాకు దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు. ఎక్కువ వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందంట? ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు వచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.